హలో అండి, నమస్కారం. కామ్రేడ్ డిజిటల్ మీడియాకి స్వాగతం. ఈరోజు మనము రామంతపూర్లోని ఫిట్ డాగ్ జిమ్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఈరోజు న్యాచురల్గా బాడీ బిల్డర్ అయ్యి మన తెలంగాణలో కానీ మన ఇండియాలో కానీ ఒక యూత్కి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. తన పేరు వచ్చేసి ఉదయ్. సో తనతోని కలిసి తన ఈ జర్నీ ఎలా సాగింది అనేది మొత్తం మనం ఇంటర్వ్యూలో కవర్ చేద్దాం. రండి. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? గుడ్. మీరు? నేను బాగున్నాను. సో చూసారు కదండి, బ్రదర్ పేరు వచ్చేసి ఉదయ్. ఈ జిమ్లో మీరు ఎప్పటి నుండి వస్తున్నారు? దీని గురించి మీ ఆల్మోస్ట్ నేను ఈ జిమ్లో 7-8 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ట్రైనర్గా. ఓకే. సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా కజన్ బ్రదర్స్. సో వాళ్ళు చిన్నప్పుడు ఇంట్లో పుషప్స్ ఇట్లా స్క్వాట్ చేస్తుండే. వాళ్ళని చూసి మా పెద్దడి మాకు చెప్తుండే, టాస్క్ ఇస్తుండే, ఇది చేస్తే ఇది ఇస్తా, ఇది చేస్తే ఇట్లా ఇస్తా అంటే. సో మేము ఇంప్రెస్ అయ్యి ఇంకా మా గలీలో అన్న వాళ్ళతోటి కూడా సీనియర్స్ తోటి కూడా జిమ్కి వెళ్తుండే. సో అట్లా వెళ్తూ ప్రాక్టీస్ చేస్తూ నాకు ఈ జిమ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇప్పటి వరకు మీరు ట్రైన్ చేసిన వాళ్ళు ఎవరన్నా నేషనల్లో ఇంటర్నేషనల్లో ఎవరన్నా కాంపిటీషన్లో అటెండ్ అయ్యి ఏమన్నా? ఇప్పటి వరకు అలా ఏం లేదు, కానీ మంచి అంటే నేను ఎట్లా అంటే చాలా ఇంజురీస్ అయిన క్లయింట్స్కి ట్రైన్ చేశాను. అంటే బ్యాక్ ఇంజురీ, నీస్ ఇంజురీస్, షోల్డర్ ఇంజురీస్ అయిన వాళ్ళకి ఫిజియో రిహాబింగ్ అట్లాంటి వాళ్ళకి. నార్మల్గా అయితే ట్రాన్స్మిషన్స్ అయితే చాలా మందికి చేశాను. సో స్టేజ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే నేను ఇంకా చేయలేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారు. సో అది వాళ్ళు స్టేజ్ ఎక్కిన తర్వాతనే రివీల్ చేద్దామని ఆపారు. ఒక్కసారి అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ ఒకసారి మనకు చూపించగలుగుతాం? శ్రీకాంత్, ఇది పెట్టు. సో ఇవన్నీ నేను ఈ ఇయర్ అచీవ్మెంట్ చేసింది న్యాచురల్ అథ్లీట్గా. సో ఇది వచ్చేసి సుల్తాన్ క్లాసిక్, దీంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది బాడీ బిల్డింగ్లో. ఇది వచ్చేసి మిస్రీ క్లాసిక్, బాడీ బిల్డింగ్లో సెకండ్ ప్లేస్ వచ్చింది నా కేటగిరీలో. ఇది వచ్చేసి ఆర్కే క్లాసిక్, బాడీ బిల్డింగ్లో నా కేటగిరీలో 4th వచ్చింది. ఇది ఏజే క్లాసిక్, బాడీ బిల్డింగ్లో నా కేటగిరీలో సెకండ్ ప్లేస్ వచ్చింది. సో ఐసిఎన్ ఐ కంప్లీట్ న్యాచురల్లో మెన్ ఫిట్నెస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. క్లాసిక్ ఫిజిక్లో 3rd ప్లేస్ వచ్చింది. బాడీ బిల్డింగ్లో 4th ప్లేస్ వచ్చింది. మెన్స్ ఫిజిక్లో 5th ప్లేస్ వచ్చింది. సో ఈ ఇయర్ నేను అచీవ్మెంట్ చేసినవి ఇవే. ఓకే. ఇవి అచీవ్ చేయడానికి తను ఏమంటున్నారంటే ఐ కంప్లీట్ న్యాచురల్ ఐసిఎన్ అనమాట. సో న్యాచురల్గా కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు, స్టిరాయిడ్స్ లేకుండా అండ్ ఎటువంటి సప్లిమెంట్స్ లేకుండా, అంటే విత్ ఇంజెక్షన్స్ అలాంటివి తీసుకుంటారు యూత్, అలాంటివి ఏవి లేకుండా న్యాచురల్గా కూడా తను బాడీ బిల్డ్ చేసి ఇంత అచీవ్ చేసినప్పుడు యూత్ కూడా ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఆరోగ్యం పట్ల. మనకు అది స్టిరాయిడ్స్ అలాంటివి తీసుకుంటే ఫ్యూచర్లో మనకు ఎఫెక్ట్ అవుతుంది అని మన ఉదయ్ బ్రదర్ చెప్తున్నారు. సో బ్రదర్, ఇంకా మార్నింగ్ కొంతమంది జిమ్ వద్దాం అనుకుంటారు, కొంతమంది నైట్ జిమ్కి వెళ్దాం అనుకుంటారు. సో ఏది ప్రిఫర్ చేస్తే బెటర్ అండి? వాళ్ళ టైమింగ్కి, వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, సో వాళ్ళకి ఈవినింగ్. సో స్ట్రెస్ లేకుండా కూల్గా ఏ టైంలో వాళ్ళు కన్వీనియంట్ ఉంటారో ఆ టైంలో వాళ్ళు చేయొచ్చు ఎక్సర్సైజ్ అనేది. ఓకే. సో మినిమం ఎన్ని గంటలు చేయాలి లేదా ఎన్ని మినిట్స్ చేయాలి, ఇట్లా ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? అలానే ఏముండదు. మనం జిమ్కి వెళ్ళిన తర్వాత ట్రైనర్ని కలిసిన తర్వాత ఆయన ఒక షెడ్యూల్ ఇస్తాడు, ఆ షెడ్యూల్ ప్రకారం చేయాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, అంటే చాలామంది రెస్ట్ టైంలో రీల్స్ స్క్రోల్ చేయడము, వీళ్ళతోటి మాట్లాడడం, అట్లా టైం పాస్ చేయకుండా 60 to 90 minutes బిలో రెస్ట్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేస్తే చాలు. అంటే 60 to 90 minutes ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఎక్సర్సైజ్కి తగ్గట్టు ఫుడ్ కూడా 100%. ఫస్ట్ వచ్చేసి నా ప్రిఫరెన్స్ వచ్చేసి నేను స్లీప్కి ఇస్తాను, సెకండ్ వచ్చేసి డైట్కి ఇస్తాను, థర్డ్ నేను వర్కౌట్కి ఇస్తాను. ఎందుకంటే స్లీప్ లేకపోతే మన డైజెషన్ సిస్టమ్ కానీ హార్మోన్స్ కానీ ఏది కానీ పనిచేయదు.
సో అది పని చేయాలి అంటే మళ్ళీ ఫుడ్ ఇవ్వాలి. అవన్నీ ఫుడ్ అంతా డైజెషన్ కావాలి, మన బాడీకి అబ్జర్వ్మెంట్ కావాలి, అంతా కావాలి అంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నీ ఉండాలి, వాటర్ ఉండాలా, స్లీప్ ఉండాలా, ప్రతి ఒక్కటి ఉండాలి. సో అన్ని కంబైన్ గా ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయొచ్చు. సో అన్నిటికన్నా ఎక్కువ అంటే పేషెన్స్ ఉండాలి. ఈ బాడీ బిల్డింగ్ జర్నీ అనేది ఇవాళ రేపు ఒక 6 months 1 yearలో వచ్చేది కాదు. ఎంత పేషెన్స్ తోటి ఉంటే అంత మంచిగా బెటర్ రిజల్ట్ వస్తుంది. బాడీ బిల్డింగ్ అనేది కాస్ట్లీ అంటారు, చాలా ఎక్స్పెన్సివ్ గేమ్. అన్ని స్పోర్ట్స్ తోటి రిలేటెడ్ చేస్తే బాడీ బిల్డింగ్ ఎక్స్పెన్సివ్. ఎందుకు అంటే జిమ్కి కట్టాలి, ఎక్సర్సైజ్, మళ్ళీ డైట్, దానికి మళ్ళీ సప్లిమెంట్స్కి మెయింటైన్ చేయాలి. సో చాలా ఎక్స్పెన్సివ్ గేమ్ ఇది. సో వెజిటేరియన్స్ కి తొందరగా బాడీలో గ్రోత్ కనిపించవచ్చా, లేదా నాన్ వెజిటేరియన్స్ కి తొందరగా కనిపించవచ్చా? అంటే రేషియో చూసుకుంటే నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువ ఉంటుంది, కానీ వెజ్లో కూడా నేను అచీవ్ చేశాను. వెజ్లో ఆల్మోస్ట్ నేను 9 months చేశాను వెజ్ డైట్లో. సో నాకు ఓకే అనిపించింది, కానీ అంత డిఫరెన్స్ ఏం లేదు. ఒక 70% వెజ్లో కూడా అచీవ్ చేయొచ్చు, 30% మోర్ దెన్ నాన్ వెజ్. ఓకే. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యూత్ కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు, మీ అచీవ్మెంట్స్ తోటి, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్? సో నేను ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళని చాలా మందిని చూస్తున్నాను, చాలా ఓవర్ ఫాస్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ కానీ, బయట బెట్టింగ్, మళ్ళీ ఆల్కహాల్కి, డ్రగ్స్కి చాలా యూజ్ చేస్తున్నారు. చాలా అంటే అందరూ కూడా అన్ని ఏజ్ వాళ్ళు. సో అవిటిని ఎంత వీలవుతే అంత మీరు కంట్రోల్ చేస్తూ ఎనీ ఎక్సర్సైజ్, ఎనీ ఫిజికల్ మూమెంట్, యోగా చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్, క్రికెట్, బాక్సింగ్, ఏదైనా చేయొచ్చు, జిమ్, ఏదైనా మీకు నచ్చింది, మీకు కన్వీనియంట్ ఉన్నది చేస్తూ సేఫ్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, అది మీకే ఎఫెక్టివ్ అనుకుంటున్నారు. దానివల్ల మీరు ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఆయనకి ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది, ఇటు మీకు ఇబ్బంది, ఇటు మీ ఫ్యామిలీకి ఇబ్బంది. సో మీరు ఒక 1 hour 2 hours డ్రగ్స్, మీ మైకం గురించి, మీ ఎంజాయ్మెంట్ గురించి వేరే వాళ్ళందరూ కూడా ట్రబుల్లో పడతారు. అది మీ లైఫ్కి, ఎంటర్ జర్నీకి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంత వీలవుతే అంత డ్రగ్స్కి చాలా దూరం ఉండండి. ఇంకోటి, ఇప్పుడు లైక్ 7th 8th క్లాస్ పిల్లలు అంటే చెట్టు నుండి పాయింట్ అయ్యంగానే అరే మేము పెద్దోళ్ళం అయిపోయినాం, మేము బి జిమ్ పోవాలి అని జిమ్లలోకి వస్తుర్రు. 8th క్లాస్ 9th క్లాస్ ఆ పిల్లలకి వాళ్ళు కూడా జిమ్ చేయొచ్చు, కాకపోతే ఆ ట్రైనర్ వాళ్ళకి తగ్గట్టుగా ట్రైన్ చేస్తాడు. సో మీరు జిమ్ కి నేను యూట్యూబ్ లో చూసి ఆయన అది చెప్పిండి ఇది చెప్పిండి కాకుండా, అక్కడ మీరు ప్రెసెంట్ బిగినర్స్ కాబట్టి పోయి ఈగో లేకుండా ట్రైనర్ని కలవండి. ఆ ట్రైనర్ మీ ఫ్లెక్సిబిలిటీ, మీ లైఫ్ స్టైల్, మీ జెనెటిక్స్కి తగ్గట్టుగా ఏం ఎక్సర్సైజ్ చేపియాలో చేపిస్తారు. సో ఏ ఏజ్ లిమిట్ వాళ్ళకైనా సరే అంతే. ఎందుకు అంటే ఇప్పుడు చాలా చిన్నపిల్లలకి రెసిస్టెన్స్ పవర్ ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు, స్టామినా ఉంటుంది ఎక్కువ, కానీ స్ట్రెంగ్త్ ఉండదు. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ట్రైన్ చేస్తారు. సో వాళ్ళ బాడీ టైప్ని బట్టి ట్రైనర్స్ గైడ్ చేస్తారు. సో ఇప్పుడు కొంతమంది జిమ్ చేసి తర్వాత లైక్ ఒక 6 months 1 year అట్లా చేసి వదిలేస్తే వాళ్ళ బాడీ అనేది డ్రాప్ అవుతుంది అంటారు. సో న్యాచురల్ ఏదైతే మీరు చేస్తున్నారో దీనివల్ల అట్లా ఏమన్నా బాడీ డ్రాప్ అనేది అలానే ఏముండదు. ఏమున్నా కానీ మళ్ళీ ఇక్కడ మన ఫుడ్ ఇంపార్టెంట్. సో నేను 1 year ఎక్సర్సైజ్ చేసా, ఇప్పుడు ఇవన్నీ అచీవ్మెంట్ చేసిన, ఇంకొక 6 months నేను ఎక్సర్సైజ్ చేయకపోతే ఒక 1 month తర్వాత నా మజిల్ మాస్ అనేది మెల్లిగా డౌన్ అవుతూ ఉంటుంది. సో నేను మంచి డైట్ చేస్తూ కొంచెం మెయింటైన్ చేస్తే కొంచెం తక్కువ రేషియో ఉంటుంది, కానీ లైట్గా డౌన్ అవుతుంది. వెయిట్ అయినా తగ్గొచ్చు, వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకు అంటే నేను ఓవర్ ఈటింగ్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, స్వీట్స్, ఎక్కువ క్యాలరీస్ తిని తక్కువ బర్న్ చేస్తే ఓవర్ వెయిట్ అవుతుంది. లేదు తినకుండా నేను అలానే అప్పుడప్పుడు తింటూ ఉంటే నా మజిల్ పోతుంది, నా వెయిట్ పోతుంది. సో ఏమున్నా కానీ ఇక్కడ ఫుడ్ ఇంపార్టెంట్. ఫుడ్ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఇది అంటే జిమ్ కి రిలేటెడ్ కాకుండా కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఏమేం లాస్ ఉంది? సో బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు చాలా మంది డైజెషన్ కాదు నాకు, నేను చిన్నప్పటి నుంచే అలవాటు లేదు నాకు, నేను చాయ్ తాగి బ్రేక్ఫాస్ట్ అంటే చాయ్ అంటారు. అట్లా చేస్తే ఓన్లీ టీ తాగేసి వెళ్ళే వాళ్ళకి ఫ్యూచర్ లో కంపల్సరీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో అట్లీస్ట్ మీరు ఒక 2 ఇడ్లీస్ అయినా, హోమ్ మేడ్
ఎంత వీలవుతే అంత హోమ్ మేడ్ ఫుడ్స్, ఏదైనా బ్రేక్ఫాస్ట్ బనానాస్ అయినా, లేదంటే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ అయినా కానీ, ఏదైనా పెసరెట్టు ఏదో ఒకటి లైట్గా మీకు తగ్గట్టుగా ఏదైనా తీసుకో, రాగి జావా ఏదైనా తీసుకో. సో బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ వరకు రావడానికి ఏదైతే మీ కృషి ఉందో, మీ బ్యాక్గ్రౌండ్, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? సో 2013లో మా మమ్మీ చనిపోయారు. సో నేను అప్పుడు జిమ్కి వెళ్తుండే. ఆ జిమ్ చేసిన తర్వాత జిమ్లోనే కూర్చునేవాడిని. కూర్చుంటే మా ఫస్ట్ కోచ్ వచ్చేసి రాజన్న. సో ఆయన అన్నాడు, ఎందుకు ఉట్టి కూర్చుంటును, ఏమన్నా చెయ్యి ఇట్లా అంటే, సరే అనేసి ఫస్ట్ ఆయన జనరల్ ట్రైనర్గా మాదాపూర్లో జాయిన్ చేయించారు. సో అక్కడ కొన్ని మంత్స్ చేసా. సో అక్కడ కొంచెం షిఫ్ట్స్ చేంజ్ అవ్వడం వల్ల అక్కడ లాంగ్ డిస్టెన్స్ అవుతుందని ఆపేసి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ఈ జిమ్లో సర్టిఫికేషన్ చేశాను. సో దీనికన్నా ముందు అంటే నేను చాలామంది ట్రైనర్ దగ్గరికి వెళ్ళాను. చాలామంది అంటే పేషెన్స్ ఉండాలి ఎక్కడైనా. అంటే అప్పుడు నేను యంగ్స్టర్ ఉండే, అక్కడ 3 months పోతుండే ఆపేస్తుండే, ఇక్కడ 3 months పోతుండే, ఆ ట్రైనర్ బాగుంటాడు అంటే అక్కడ ఒక 3 months 6 months చేస్తుండే ఆపేస్తుండే. ఇంకో ట్రైనర్ బాగున్నాడు అని చెప్పగానే ఆయన దగ్గరికి వెళ్తుండే, 3 months 6 months చేస్తుండే. కానీ చాలా మంది పుల్ చేయడానికి కూడా చూస్తారు. ఎవరైనా సరే మన నార్మల్గా జనరల్ టాక్లో, అరే ఇదేంద్రా ఎక్సర్సైజ్ ఏం తినో, నేను 3 నెలల్లో చేసిన, నేను 6 నెలల్లో చేసిన, అట్లా ఏముండదు. బాడీ టైప్ని బట్టి ఉంటుంది. చాలా పేషెన్స్ తోటి ఉండాలా. నేను ఇక్కడికి ఇవన్నీ అచీవ్ చేయడానికి ఏమి ఈజీ కాలేదు. చాలా స్ట్రగుల్ చేసిన. చాలా అంటే చాలా మంది మనల్ని పుల్ చేయడానికి చూస్తారు, కించపరుస్తారు, నవ్వుతారు. మనం ఏమన్నా తినకపోయినా, ఏమన్నా తింటున్నా, మన డైట్ తీసుకోకపోయినా ఏమైంది ఇలా. నేను ఇట్లా ఒకటేసారి ఇప్పుడు మనం కటింగ్ ఫేస్కి రాగానే బక్కగా అయిపోగానే ఏమైనా వచ్చిందా, ఏమైనా ప్రాబ్లమా, అంతా ఓకేనా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా నీకు అనేసి అనుకుంటాను. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో షర్ట్ ఇప్పుతేనే కనిపిస్తుంది. ఇట్లా షర్ట్స్ మీద క్యాజువల్ మీద ఉంటే కనిపించదు. సో ఇక్కడికి అచీవ్మెంట్ చేయడానికి నేను చాలా అంటే చాలా స్ట్రగుల్ చేశా. సో నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మా పేరెంట్స్కి, వాళ్ళు ఇక్కడ లేకపోయినా కానీ, ఇద్దరు లేరు. సో వాళ్ళిద్దరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, మా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా, స్పెషల్లీ పౌరాల్ సాయి, వాడు కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు. మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ ఉన్నది, ఇంక్లూడింగ్ నాకు నా క్లయింట్స్ నుంచి కూడా చాలా పాజిటివ్ సపోర్ట్, చాలా మోటివేట్ చేస్తారు మా క్లయింట్స్ కూడా. చాలా మంది నార్మల్ గా ఒక 2-3 బచ్చగాళ్ళని కొట్టి బాయ్ బోల్తే నేను పైల్వాన్ని, నేను బాడీ బిల్డర్ని, నేను తోపుని అని అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అట్లా బాయ్ బోల్తే అవన్నీ మనం ఎప్పుడు అంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో చూసిందే. సో పైల్వాన్లు అనేది వాళ్ళు వెజ్లర్స్, కుస్తీ పైల్వాన్, అక్కడ పోయి వాళ్ళు కాంపిటీషన్లలో విన్ అయిన వాళ్ళని పైల్వాన్లు అంటారు. సో ఇప్పుడు బాడీ బిల్డర్ అంటే బాడీ పెంచగానే బాడీ బిల్డర్ అయిపోడు. వాళ్ళు స్టేజ్ మీద ఎక్కి పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన బాడీ బిల్డర్. సో ఎందుకు అంటే ఆ స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది. వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఏ అథ్లీట్ అయినా సరే, ఏ స్పోర్ట్స్లోనైనా సరే, వాళ్ళ ప్రోటోకాల్స్కి సంబంధించి చాలా సాక్రిఫైస్ చేయాలి. సోషల్ మీడియాకి కానీ, సోషల్ ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ, తినడంలో కానీ, దేంట్లోనైనా సరే చాలా యూనిక్గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు అందరిలాగా ఏమీ చేయలేరు, అందరిలాగా ఏం తినలేరు బయటికి వెళ్ళి. కాకపోతే వీళ్ళు పేషెన్స్ని, వాళ్ళ టైంని, ఎఫెక్ట్ని, అన్నిటినీ, కెరియర్ని వాళ్ళు స్పెండ్ చేసి అచీవ్మెంట్ చేస్తారు. సో దానికి వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టుగా టైటిల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు రెజ్లింగ్, కుస్తీలో వచ్చేసి పైల్వాన్, బాడీ బిల్డింగ్లో బాడీ బిల్డింగ్, బాక్సర్స్, అట్లా మనం నార్మల్గా ఒక 6 months 1 year బాక్సింగ్ చేసి బాక్సర్ అని అన్నారు. వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తేనే వాళ్ళకి దాంట్లో ఏదైనా అచీవ్మెంట్ వస్తేనే, ఏదైనా ప్లేస్ వస్తే వాళ్ళని ఆ కేటగిరీస్లో పిలుస్తారు. సో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎవరో పెట్టుకున్న పేరుని, మన పేరెంట్స్ పెట్టుకున్న పేరే మనకు చాలు. నీట్ అండ్ స్మూత్, అది ఇప్పటికీ మీకు మంచిగానే ఉంటుంది. మీరు ఒక స్టేజ్కి వచ్చినా కానీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బాయ్ బోల్తే అనేసి పెట్టుకోరు. ఒక ఏజ్ వచ్చేసింది, మీకు పెళ్ళి అయిపోయింది, పిల్లలతోటి బయటికి వెళ్ళారు, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు, అరే ఆ బాయ్ బోల్తే, ఆ బాయ్ అంటే ఎట్లా ఉంటుంది, ఆక్వర్డ్ ఉంటుంది.
సో నీట్ అండ్ స్మూత్. ఇప్పుడు మీ పేరు ఉదయ్ అనుకోండి, ఉదయ్ అని పెట్టుకోండి. సాయి అంటే సాయి, నేను సింపుల్. కానీ బాయ్ బోల్తే అది ఇది అనేసి అలా పెట్టుకోకండి. ఎందుకంటే మినిమం కొంచెం ఎడ్యుకేషన్ ఉండాలి ఇవన్నిటికీ. సో ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఎడ్యుకేట్ చేసేసి మీరు ఐపీఎస్లో ఐఏఎస్లో, మనం చదువుకుంటే మనకు లైఫ్లో ఎట్లుండాలి, మన లైఫ్ ఎట్లా ముందుకు తీసుకొని వెళ్ళాలి, మన చుట్టుపక్కల వాళ్ళని ఎట్లా గ్రో అప్ చేసుకొని మనం ఎట్లా గ్రో చేసుకోవాలి. సో సొసైటీలో మంచి ఏది చెడు ఏది, ఇప్పుడు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినా కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ, ఇంకెక్కడికి వెళ్ళినా కానీ మనకు మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ మాట్లాడతాం ఆ విధానంగా. ఇది బాయ్ బోల్తే అది పెట్టుకొని మన లైఫ్ని ఇలా పెట్టేసి చదువుకోకుండా ఉంటే అక్కడ ఇప్పుడు డాక్టర్ తోటి ఏమంటాడా, ఇట్లా మాట్లాడలేము కదా. పోలీస్ స్టేషన్ ఇట్లా మాట్లాడతామా, మనకే ఇబ్బంది అవుతుంది. సో మినిమం ఎడ్యుకేషన్ చేస్తే మీకు ఆటోమేటిక్ మీరే చేంజ్ అవుతారు. ఈ బాయ్ బోల్తే అది పైల్వాన్ బోల్తే అలా కాదు. ఆ స్పోర్ట్స్ వాళ్ళకి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న టైటిల్స్ పేరు. సో మీరు ఏదో ర్యాండమ్గా పెట్టేసుకుంటే వాళ్ళ కష్టాన్ని మీరు కించపరిచినట్టు అవుతుంది. సో మీ జర్నీ గురించి చెప్పండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు జిమ్లో ఫస్ట్? సో ఇక్కడ వరకు రానికి ప్రాసెస్ ఎలా? నేను 9th క్లాస్ నుంచి జిమ్కి వెళ్తున్నా. అంటే రెగ్యులర్లీ కాదు, అప్పుడప్పుడు. అంటే 3 months 2 months వెళ్ళడము, అంటే మధ్యలో వేరే ఆర్ఎస్ఎస్కి వెళ్ళడము, మళ్ళీ మధ్యలో స్విమ్మింగ్కి వెళ్ళడము, మళ్ళీ మధ్యలో రన్నింగ్కి వెళ్ళడం, అలా ఏదో ఒక ఫిజికల్ మూమెంట్ యాక్టివిటీ అనేది చేస్తుండే చిన్నప్పటి నుంచి. ఈ జిమ్ అనేది ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. ఏ క్లాస్లో మీరు కనెక్ట్ అయ్యారు జిమ్కి కంటిన్యూగా? అంటే ఇంటర్లో ఎక్కువ అడిక్ట్ అయిపోయా దీనికి. సో ఇంటర్ నుంచి మాక్సిమం అంటే ఎక్కువ చూసుకుంటే మాత్రం ఇయర్లీ 7-8 months అయితే కంపల్సరీ జిమ్కి వెళ్తుండే. సో అప్పటి నుంచి అట్లా చేస్తూ సో నాకు కోచెస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో నా ఫస్ట్ కోర్స్ వచ్చేసి రాజన్న. సో అయిన వల్లనే నేను ఈరోజు ట్రైనర్లుగా అయ్యాను. సో తర్వాత నేను స్టేజ్కి ఫస్ట్ బాడీ బిల్డింగ్ స్టేజ్ ఎక్కడం అంటే రోహిత్ భాయ్. సో ఆయన వల్ల నేను ఫస్ట్ నా స్టేజ్ అచీవ్మెంట్ చేశాను. లేదు, లాస్ట్ 2022లో నేను చేశాను ఫస్ట్ టైం బాడీ బిల్డింగ్ లో. న్యాచురల్ గానే పర్ఫార్మెన్స్ చేశాను. ఫస్ట్ నా కాంపిటీషన్ వచ్చి ICN ముంబైలో అయింది. సో అది నేను రోహిత్ భాయ్ వల్ల అచీవ్మెంట్ చేశాను. సో ఇప్పుడు 2025లో నేను అచీవ్మెంట్ చేసింది అశ్విన్. సో ఆయనకు కూడా నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటాను. ఈ ముగ్గురు కోచెస్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే నాలెడ్జ్ ఇచ్చారు, అంటే ఎలా ట్రైన్ చేయాలి మనం, పేషెన్స్, చాలా ఇన్ఫర్మేటివ్ చాలా ఇచ్చారు. ఒక్కసారి మీ న్యాచురల్ బాడీ సబ్స్క్రైబర్స్కి ఒకసారి చూపించగలుగుతారు? బ్రదర్, మరి ఫ్యూచర్ అచీవ్మెంట్స్ గురించి ఏమంటారు? సో ఫ్యూచర్ అచీవ్మెంట్స్ నేను కంపల్సరీ 100%
నాలో ప్రాణం ఉన్నంత రోజులు అయితే స్పోర్ట్స్ ఏదైనా స్పోర్ట్స్ బాడీ బిల్డింగ్ అయినా నా ఆ సిచ్యువేషన్కి బట్టి ఏదైనా స్పోర్ట్స్లో నేను పార్టిసిపేట్ చేస్తా. అలానే నా క్లయింట్స్ని కానీ ఇంకా ఎవరికైనా హెల్ప్ కావాలని 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తా, మోటివేట్ చేస్తూ ఉంటాను. సోషల్ మీడియాలో కానీ ఇట్లా జిమ్స్లలో కానీ ఎక్కడైనా సరే ఈవెన్ నేను ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళినా వాళ్ళందరినీ కూడా ఇలానే మోటివేట్ చేస్తుంటా. ఏదైనా ఫిజికల్ మూమెంట్ చేయండి, జిమ్ అనే కాదు ఏదైనా చేయండి. సో నేను మీకు అందరికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాను. సో మీ ఇన్స్టా ఐడి ఒకసారి చెప్తారు. నా ఇన్స్టా ఐడి వచ్చేసి ఉదయించే జిమ్మర్స్. సో ఏ డౌట్ ఉన్నా ఏ హెల్ప్ కావాలన్నా కానీ దాంట్లో కామెంట్ చేయండి. నేను మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో చూసారు కదండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా బ్రదర్ ఇన్స్టా ఐడి మీకు మెన్షన్ చేస్తాము. మీకు ఫ్రీగా తను సజెషన్స్ ఇస్తాడు. బ్రదర్ అకౌంట్ కూడా ఫాలో చేయండి, తనకు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, దానికి తను రిప్లై కూడా ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దీంతో ఈ వీడియోని ముగిద్దాం.